హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మేమైతే వినాయకుడు చూడడానికి అయితే వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వినాయకుడు ఎలా ఉన్నాడో. అక్కడ చూడండి ఫ్రెండ్స్, శివుడు కూడా ఉన్నాడు, అలాగే నంది ఉంది. చూడండి, గద కూడా ఉంది చేతిలో వినాయకునికి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. 100 టైప్స్ వినాయకులు అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వినాయకుల తయారీ కోసం పెద్ద షెడ్ వేశారు. చూడండి ఎలా ఉన్నాయో వినాయకులు. ఇది చూడండి ఫ్రెండ్స్, పక్కన లింగం ఉంది. ఈ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్, బ్లూ కలర్ లో ఉన్నాడు. బొట్టు చూడండి ఎలా ఉందో. ఒక్కొక్క వినాయకునికి ఒక్కొక్క కలర్ అయితే వేశారు. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఈ బొట్టు. ఈ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్, మూషికుడు అయితే రథాన్ని లాగుతున్నాడు. చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, అలాగే పైన అయితే ఏనుగు కూడా ఉంది. చూడండి మోడల్ అయితే బాగుందని చెప్పి చాలా అయితే తయారు చేశారు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, వినాయకులు అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇది చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు ఎలా ఉన్నాడో. ఈ వినాయకుడు అయితే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వినాయకుడు చాలా బాగుంది. దశావతారాల వినాయకుడు. చూడండి, పైన శివలింగం ఉంది. అన్ని చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఈ మోడల్ బాగుందని అప్డేట్ చేశారు బాగా. ఇది చూడండి ఫ్రెండ్స్, చిన్న వినాయకుడు ఎలా ఉన్నాడో. అన్ని చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే. అన్నిటికంటే ఇదైతే బాగుంది ఫ్రెండ్స్. చూడండి, వినాయకుడు ఏనుగులా ఉంటాడు కాబట్టి ఏనుగును పెట్టారు. ఇక్కడ చూడండి మూషికుడు. ఇదైతే ఏనుగు పైన ఛత్రపతి శివాజీ మహారాజ్ కూర్చున్నట్టు, అలాగే రథం, అలాగే జెండా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే జెండా. చూడండి, పక్కన అయితే కాగేడైతే ఉంది. చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్. దీనిపైన అయితే శివలింగం అయితే ఉంది. చూడండి, అలాగే పాము కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది దశావతారాల వినాయకుడు. ఇది అయితే ఇంకా కలరింగ్ కాలేదు, కలరింగ్ అయితే అవుతుంది. చూడండి, పైన మొత్తం దశావతారాలు ఉన్నాయి. అలాగే పక్కనే అర్జునుడు ఉన్నాడు. చూడండి ఎలా ఉన్నదో. టోటల్ కలరింగ్ అయితే వేయలేదు. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడైతే అర్జునుడు మంచిగా చూడండి. ఇక్కడైతే మూసుకుడు చూడండి ఎంత చిన్నగా ఉన్నాడో. ఇంకా మూసుకునికి అయితే కలర్ అయితే వేయలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వినాయకులు ఎలా ఉన్నాయో చూడండి. చాలా వెరైటీ కలర్స్ అయితే వేశారు ఫ్రెండ్స్. చూడండి ఈ వినాయకుడు ఎలా ఉన్నాడో. ఇవైతే ఇంకా టోటల్ కలరింగ్ అయితే పూర్తి కాలేదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉన్నాయో కదా ఫ్రెండ్స్. ఒక అతను అయితే కలర్ వేస్తున్నాడు వినాయకుడికి. వినాయకుడు అయితే ఇంకా కలరింగ్ అయితే వేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ గద పట్టుకున్న మోడలే. మూషికుడు అయితే పుస్తకం పట్టుకొని ఉన్నాడు, రాస్తున్నాడు వినాయకుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ వినాయకులు అయితే ఎలా ఉన్నారో, ఎంత బాగున్నాయో. టోటల్ కలరింగ్ అయితే కూడా అయిపోయింది ఈ వినాయకులకైతే. ఈ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి కిరీటం ఎంత బాగుందో. ఈ వినాయకుడు చూడండి, ఇవన్నీ సరస్వతి దేవి కూడా ఉంది. ఈ వినాయకునికి అయితే శివలింగం,
అండ్ నెమలిక అయితే బొట్టు అయితే పెట్టారు. చూడండి ఈ తొండం డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ వినాయకుని పంచకి ఎలా డిజైన్ వేసారో చూడండి. ఇదైతే నంది ఫ్రెండ్స్. చూడండి ఈ వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో. పక్కన కిరీటం పైన కిరీటం చూడండి ఫ్రెండ్స్. అలాగే దీని పక్కన అయితే డిజైన్ ఎలా వేసారో చూడండి. అన్నిటికీ కలర్స్ అయితే వెరైటీగా వేసారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. తొండంకి అయితే ఎలా పెట్టారో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే చూడండి రాముణ్ణి అయితే పెట్టారు. చూడండి ఫ్రెండ్స్ నంది చూడండి ఫ్రెండ్స్ కోపంగా ఉంది. ఇటు పక్క కూడా నంది ఉంది. ఇక్కడైతే మూషికుడు ఎంత చిన్నగా ఉన్నాడో చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఈ వినాయకుడు అయితే శివునిలాగా చేశారు. బొట్టు కూడా శివునిలాగా పెట్టారు. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్న వినాయకులు కూడా ఉంటాయి ఇక్కడ. ఈ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్ కిరీటం చూడండి. చేతుల పార్ట్స్ చూడండి ఫ్రెండ్స్. బొట్టు వెంకటేశ్వర స్వామి బొట్టులా పెట్టారు. చూడండి ఎలా ఉందో ఎంత బాగుందో. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత బాగుందో. ఈ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్ కేదార్నాథ్ టెంపుల్ ఉంది. అలాగే పక్కన శివుడు ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో వినాయకుళ్ళు. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. పక్కన అయితే నెమలి ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఈ వినాయకుడు ఎంత బాగున్నాడో. పక్కన నెమలి కూడా ఉంది. ఈ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్ పక్కన అయితే శ్రీరాముడు ఉన్నాడు. అలాగే రామ్ మందిర్ కూడా ఉంది. అయోధ్య రామ్ మందిర్. చూడండి ఫ్రెండ్స్ అన్ని వినాయకులు ఎంత బాగా చేయబడ్డాయో చూడండి ఫ్రెండ్స్. ఈ వినాయకులు అన్నీ ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.